Hi everyone, welcome to Impact Academy. So already Group 1కి Group 2కి 2026లో మనకి జాబ్ క్యాలెండర్ అది రావడం జరిగింది. ఓకే, సో దానికోసం ఒక కోర్స్ కూడా మనం ఆల్రెడీ పెట్టి ఒక ఇంట్రొడక్షన్ వీడియో కూడా పెట్టాను. సో ఆ ఇంట్రొడక్షన్ వీడియోలో కొంచెం ఆడియో క్వాలిటీ తక్కువగా ఉంది, కానీ ఇప్పుడు ఒక కొత్త మైక్ పర్చేస్ చేశాను. సో ఐ హోప్ ఆడియో క్వాలిటీ విల్ బి బెటర్. ఓకే, సో లెట్ us go straight into the current affairs. ఓకే, సో మనం దిస్ ఈజ్ సెప్టెంబర్ అనుకుంటా. ఓకే, దిస్ ఈజ్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ నుండి కూడా మనం చూసుకుంటే సరిపోద్ది. నేను పర్సనల్గా రాస్ ఐఏఎస్ ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను, కొంచెం ఈజీగా ఉంటుంది. దాని తర్వాత దాని మీద నేను తయారు చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అవి కూడా మనం చూసుకుందాం. సో ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ ద క్వశ్చన్. సో ఆల్రెడీ ఎలాగుంటుంది కోర్సు, ఒక్కొక్క మంత్కి ఎన్ని క్వశ్చన్స్ తయారు చేస్తాం ఎక్సెట్రా అంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా వేరే వీడియోలో ఇంట్రడక్షన్ వీడియో అని ఒకటి దానిలో చెప్పాను. సో ఆఫ్టర్ మేబీ కపుల్ ఆఫ్ వీడియోస్ మళ్ళీ ఒకసారి కోర్స్ ఎంతవరకు అయింది, ఏంటి, ఎలా ఉండిపోతుంది అనేది మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఆ వీడియో డిస్క్రిప్షన్ అనేది లింక్లో పెడతాను, ఒకసారి వన్స్ గో త్రూ దట్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఈ కామర్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈ కామర్స్ అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్, రెగ్యులర్గా మన న్యూస్లో ఉంటుంది. So 100% FDI is permitted in inventory-based model of e-commerce in India. So India's total e-commerce exports stand at around $5 billion, while China's e-commerce exports stand at $300 billion. So India's logistics cost stand at around 10 to 12% of the GDP. Okay, so while the global benchmark is around 8 to 10%. తర్వాత the recent budget announced ECEHS, that is e-commerce export hubs, to help large retailers in India to compete with the global standards. సో ఈ పాయింట్స్ మీద ర్యాండమ్గా అంటే గెస్ట్ చేసి పెట్టడానికి గట్రా అంత ఈజీ కాదు. క్లియర్ కట్గా ఆ టాపిక్ మీరు చదివి ఉండి, మీకు నాలెడ్జ్ ఐడియా ఉండి, ఓకే, చేస్తేనే మీరు చేయగలరు. సో దీని సొల్యూషన్ అనేది పేజ్ 5లో ఉంది. సో లెట్ us గో టు పేజ్ 5. సో ఇవన్నీ కూడా యాజ్ పర్ ఫోల్డర్ నేను పెడుతున్నానండి. సో మామూలుగా మనం చూసుకుంటే, సో కరెంట్ అఫైర్స్లో 2026 ఇప్పుడే స్టార్ట్ అయింది, 2025 కదా మనం చూస్తున్నాం. 2025లో సో ఆ పర్టికులర్ ఫోల్డర్లో ఆ రెండు ఉంటాయి. ఒకటి పీడిఎఫ్ ఉంటుంది, నెక్స్ట్ నేను తయారు చేసిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ ఒక్కొక్కటి కూడా బాగా స్టడీ చేసి ఏది ఇంపార్టెంట్ ఎలాగా అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నాకున్న అవగాహన బట్టి, సో 100 పేజెస్ ఉన్నాయి. సో దానిలో ఎలా కాదన్నా 100 టాపిక్స్ ఉంటాయి. సో 100 టాపిక్స్ ఎవ్రీ మంత్ మనం చదువుదాం. వీ కెన్ గో త్రూ ద టాపిక్స్. బట్ దానిలో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇంపార్టెంట్ అనుకునేది నేను ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటానో దాని బేస్ మీద క్వశ్చన్స్ తయారు చేయడం అనేది జరిగింది. ఓకే, సో now let us go to the topic. So the Ministry of Commerce and Industry has initiated consultations with industry stakeholders etc. ఇదంతా కూడా మనం ఈ మధ్యన చూసాం. సో బేసిక్గా ఈ కామర్స్ అనేది ఇప్పటివరకు ఏంటంటే మనకి పెద్దగా ఈ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే మీకు ఒక మామూలుగా నార్మల్ ఒక షాప్ ఉందంటే దానికి మీకు లేబర్ లైసెన్స్ తీసుకోవాలి, ట్యాక్స్లు కట్టాలి ఎక్సెట్రా ఎక్సెట్రా, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది. బట్ ఈ కామర్స్ కూడా ట్యాక్స్ పే చేస్తున్నప్పటికీ కూడా ఎలాగైతే క్రిప్టో కరెన్సీ ఇవన్నీ ఇంకా అంత గవర్నమెంట్ సూపర్విజన్లో లేవో, ఈ కామర్స్ కూడా ఇంకా అంత సూపర్విజన్లోకి రాలేదని మనం చెప్పుకోవచ్చు. సో రెగ్యులర్గా మనం చూస్తున్నాం గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలసీస్ టు ఇంప్రూవ్ సూపర్విజన్. ఓకే, సో దానికోసం ఈ కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్ మోడల్ అనేది రీసెంట్గా ఉన్నటువంటి యూనియన్ బడ్జెట్లో సో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో యుఎస్ ఇంపోజింగ్ 50% టారిఫ్స్ ఆన్ ఇండియా, ఇదంతా కూడా చూసాం. సో ఇది మనం సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. లాస్ట్ 1 ఇయర్గా అంటే అవర్ ఎక్స్పెక్టేషన్ ఈస్ సెప్టెంబర్ ఆ టైంకి మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ పడిన ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ వరకు మనం కవర్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో
సో ఈ 50% టారిఫ్స్ ఇదన్నీ కూడా రీసెంట్గా చాలా ఎక్కువ న్యూస్లో ఉంది. సో ఈ కామర్స్ అంటే అందరికి ఐడియా ఉంది, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ యూజింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. తర్వాత మార్కెట్ ప్లేస్ మోడల్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ ప్లేస్ మోడల్. సో మార్కెట్ ప్లేస్ మోడల్ అంటే మనకి ఈ జస్ట్ వాళ్ళకి ఏంటంటే స్టాక్ ఉండదు. ఓకే, స్టాక్ ఉండకుండా వాళ్ళే వేరే ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర పర్చేస్ అంటే వాళ్ళ దగ్గర మనకి ఒక ప్లాట్ఫామ్ లాగా ఒక మీడియేషన్ లాగే వాళ్ళు పనిచేస్తుంది. ఇన్వెంటరీ బేస్ మోడల్ అంటే అమెజాన్ వీళ్ళందరూ మనం తీసుకుంటే, తర్వాత బిగ్ బాస్కెట్ ఇవన్నీ మనం తీసుకుంటే వాళ్ళకి స్టాక్ కూడా ఉంటుంది. ఓకే, ఒక గోడౌన్లో పెట్టుకొని దానిలో స్టాక్ పెట్టుకొని మనం ఆర్డర్ చేయగానే ఆ స్టాక్ నుండి ఇస్తుంటారు. సో అమెజాన్ ఇవన్నీ కూడా ఒకప్పుడు స్టాక్ ఉండేది కాదు, వాళ్ళకి మార్కెట్ ప్లేస్ మోడల్ లాగే ఉండేది. ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళందరికీ కూడా రెస్పెక్టివ్ స్టాక్స్ వచ్చాయి. ఓకే, అమెజాన్ కూడా నాకు తెలిసి స్టాక్ ఇప్పుడు ఉంది, ఫ్లిప్కార్ట్కి ఉందో లేదో తెలీదు. సో బేసిక్గా ఫ్లిప్కార్ట్లో మనం మొబైల్ ఫోన్ ఆర్డర్ ఇస్తే అదేంటంటే ఎవరైతే మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ ఎక్సెట్రా లేదా ఆ రీటైలర్ ఉన్నారో అక్కడ నుండి మనకి వస్తుంది, అంతే తప్ప ఫ్లిప్కార్ట్ అనేది స్టాక్ పెట్టుకోకపోవచ్చు. సో అలా ఎవరైతే స్టాక్ పెట్టుకోరో దట్ ఈస్ మార్కెట్ ప్లేస్ మోడల్. ఇన్వెంటరీ ప్లేస్ అంటే మనం బిగ్ బాస్కెట్ ఇవన్నీ కూడా చూస్తాం, బిగ్ బాస్కెట్ ఇవన్నీ కూడా. సో వాళ్ళకి ఇన్వెంటరీ ఉంటుంది, ఆ ఇన్వెంటరీ నుండి మనకి పంపిస్తారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎఫ్డిఐ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇన్ ఇన్వెంటరీ బేస్డ్ మోడల్. ఓకే, but FDI is permitted, 100% FDI is permitted under the automatic route in this model. So marketplace లో అయితే 100% FDI, inventory based అయితే no FDI. So that is one important point. తర్వాత present e-commerce state మనం చూసుకుంటే it is dominated by MSME, okay, micro, small, medium enterprise and small business, exporting about $25 to $1,000 etc. handicrafts, arts, books etc etc. So India's total e-commerce exports currently stand at only $5 billion. సో ఈ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఈ $25, $1,000 ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో చైనాకి $300 బిలియన్ ఉంది ఈ కామర్స్. సో చైనా $300 బిలియన్ ఉంది, యుఎస్ మేబీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇండియా ఈజ్ జస్ట్ $5 బిలియన్. సో ట్రై టు రిమెంబర్ దిస్. India's total e-commerce exports currently stands at only $5 billion. Fine. Next, according to GTRI, Global Trade Research Initiative, India's e-commerce exports have the potential to reach $350 billion by 2030. సో 5 బిలియన్ నుండి 350 బిలియన్ అవుతుంది అని వాళ్ళు దిస్ పర్టికులర్ ఇది వాళ్ళు ఇచ్చారు. సో ఇది కూడా జస్ట్ మైండ్లో పెట్టుకుంటే రఫ్గా దీస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఒక టాపిక్ మనం చదివినప్పుడు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, దానిలో ఏది ఇంపార్టెంట్ అనేది మనం ఐడెంటిఫై చేయడంలోనే మన స్కిల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇండియా 5 బిలియన్, ఇండియా అనేది 5 బిలియన్ ఉంటుంది. ట్రై టు రిమెంబర్ దట్. ఓకే, 5 బిలియన్, చైనా 300 బిలియన్, అయితే ఈ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అనేది 350 బిలియన్ బై 2030. ఇట్స్ నాట్ పాసిబుల్ 5 నుండి సడన్గా 350 అవుతుందని మనం అనుకోం, కానీ బట్ అదొక ఎస్టిమేట్ ఉందని జస్ట్ కీప్ ఇన్ మైండ్. బట్ ఈ $350 బిలియన్ ఏదైతే ఉందో అది మాత్రం దిస్ 5 బిలియన్ $300 బిలియన్ ఆ వేరియేషన్ అనేది ట్రై టు కీప్ ఇన్ మైండ్. సో మిగతా ఇవన్నీ జనరలైజ్డ్, ఎఫ్డిఐస్ పర్మిటెడ్ ఓన్లీ ఇన్ మార్కెట్ ప్లేస్, నాట్ ఇన్ ద ఇన్వెంటరీ మోడల్, ఇవన్నీ మనం చూసాం. ఓకే, సో దట్స్ ఆల్సో ఇంపార్టెంట్. మార్కెట్ ప్లేస్ ఓన్లీ మోడల్లో మనకి ఎఫ్డిఐ లేదు, ఇన్వెంటరీ మోడల్లో ఎఫ్డిఐ ఉంది. తర్వాత ఇండియాస్ లాజిస్టిక్ కాస్ట్ ఈజ్ వెరీ హై, 10 to 12% ఆఫ్ జీడిపి అండి. కంపేర్ టు ద గ్లోబల్ బెంచ్ మార్క్ 8 to 10%. సో గ్లోబల్గా 8 to 10% ఉంటే మనకి 10 to 12% ఉంది, అంటే ఎఫిషియన్సీ తక్కువ ఉండొచ్చు, లేదా వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఇండియాస్ లాజిస్టిక్ కాస్ట్ ఈజ్ వెరీ హై. ఓకే, సో అది మనం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. సో ఇండియాస్ ఈ-కామర్స్ ఎక్స్పోర్ట్స్ అట్ జస్ట్ 5 బిలియన్ ల్యాక్ ఫార్ బిహైండ్ గ్లోబల్ లీడర్స్ లైక్ చైనా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, సో వియట్నాం, సౌత్ కొరియా ఇవన్నీ కూడా ర్యాపిడ్లీ గ్రోయింగ్ ప్లేయర్స్ అని కూడా మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. So government's current push, e-commerce export hubs, ECEHS, announced in the Union Budget
టు ప్రమోట్ స్మాల్ ఎక్స్పోర్టర్స్. సో రీసెంట్ బడ్జెట్లో మనకి ఇది ప్రవేశపెట్టారు. దిస్ పర్టికులర్ ఈ కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్ అనేది మనకి ప్రవేశపెట్టారని చెప్పి గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఇవన్నీ కూడా అంత డెప్త్లో అవసరం లేదు, పైన చూసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ పనికొస్తాయండి. ఈ వే ఫార్వర్డ్లు ఇలాంటివన్నీ కూడా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్కువ పనికొస్తుంది తప్ప ప్రిలిమినరీకి అంత అవసరం లేదు. ఎనీవే నౌ లెట్ us try to look at the question. ఏదైతే క్వశ్చన్ ఇందాక మనం చూసామో, నౌ లెట్ us try to answer this. So consider the following statements regarding e-commerce in India. 100% FDI is permitted in the inventory based model of e-commerce in India. సో ఆల్రెడీ మీకు చెప్పాం, మనం ఇప్పుడే చూసాం. ఓకే, 100% FDI is permitted in the మార్కెట్ ప్లేస్ మోడల్ అండి. ఓకే, ఇన్వెంటరీ ఓకే, సో ఇన్వెంటరీ బేస్ మోడల్ మీద మీకు జస్ట్ మినిట్. ఓకే, ఇక్కడ పెడదాం. ఓకే, సో ఇన్వెంటరీ బేస్ మోడల్ మీద మీకు FDI ఈజ్ నాట్ అలౌడ్. ఓకే, ఓన్లీ మార్కెట్ ప్లేస్ మోడల్లో 100% FDI ఈజ్ అలౌడ్. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, ఇండియాస్ టోటల్ ఈ-కామర్స్ ఎక్స్పోర్ట్స్ స్టాండ్ అట్ అరౌండ్ 5 బిలియన్, మనం ఆల్రెడీ చూసాం, విచ్ ఇస్ ట్రూ. వైల్ చైనాస్ ఎక్స్పోర్ట్ స్టాండ్స్ అట్ 300 బిలియన్. ఓకే, ఈ రెండు కూడా మనం చూసాం. ఇండియా 5 బిలియన్, చైనా 300 బిలియన్. అలాగే మనకి 350 బిలియన్ పొటెన్షియల్ ఉందని కూడా చూసాం. బట్ దట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సో ఇండియాస్ లాజిస్టిక్ కాస్ట్ స్టాండ్స్ అట్ అరౌండ్ 10 to 12% ఆఫ్ ద GDP, వైల్ ద గ్లోబల్ బెంచ్ మార్క్ ఈజ్ అరౌండ్ 8 to 10%. ఇది కూడా మనం ఇప్పుడే చదివాం. ఓకే, సో గ్లోబల్ బెంచ్ మార్క్ అంటే కూడా మనకి కొంచెం ఎక్కువే ఉంది. తర్వాత ద రీసెంట్ బడ్జెట్ అనౌన్స్డ్ ECEHS, దట్ ఈస్ ఈ-కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్, టు హెల్ప్ లార్జ్ రీటైలర్స్ ఇన్ ఇండియా. ఓకే, large retailers in India to compete with global standards. Okay, so this is not for large retailers, and okay, this is for small retailers. అంతే కదా. మనం ఇప్పుడు చూస్తే ఓకే, దిస్ ఈస్ ఫర్ స్మాల్ రీటైలర్స్. ఎక్కడ చూసాం అది? ఓకే, ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ఓకే టు ప్రమోట్ స్మాల్ ఎక్స్పోర్టర్స్. మామూలుగా కూడా మనం చూసుకుంటే ఎప్పుడు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్, ఇవన్నీ సబ్సిడీస్ కానీ ఇవి కానీ మామూలుగా మనం చూసుకుంటే అవి ఎప్పుడు కూడా మీకు స్మాల్ ప్లేయర్స్కి హెల్ప్ చేసేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, లార్జ్ ప్లేయర్స్కి కోసం డిజైన్ చేసినవి అవన్నీ కూడా వేరేలా ఉంటాయి. మామూలుగా ఇలాంటి చిన్న చిన్నవి ఇవన్నీ కూడా మీకు మ్యాక్సిమం స్మాల్ ప్లేయర్స్కి ఎక్కువగా ఉంటుంది. ఫైన్. సో ఇప్పుడు విత్ దిస్ నాలెడ్జ్ ఇఫ్ యూ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ మనం క్లియర్గా ఏంటంటే 100% FDI is permitted in the మార్కెట్ ప్లేస్ మోడల్, నాట్ ద ఇన్వెంటరీ బేస్ మోడల్. తర్వాత ఇండియాస్ టోటల్ ఈ-కామర్స్ 5 బిలియన్. ఓకే, దిస్ ఈస్ కరెక్ట్. లాజిస్టిక్ కాస్ట్ అనేది 10 to 12% ఉంది, విచ్ ఇస్ హైయర్ దెన్ ద గ్లోబల్ బెంచ్ మార్క్, విచ్ ఇస్ ట్రూ. అండ్ దిస్ రీసెంట్ బడ్జెట్ అనౌన్స్డ్ ఓకే దిస్ ఎక్స్పోర్ట్ హబ్స్ టు హెల్ప్ స్మాల్ రీటైలర్స్ అండి. ఓకే,
సో మనం చూసుకుంటే ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్. సో ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఆన్సర్ ఏ, దట్ ఈస్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో సొల్యూషన్ డీటెయిల్గా కావాలంటే మీకు పేజ్ నెంబర్ 5లో ఉంటుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫిషరీస్ సెక్టర్ ఇన్ ఇండియా. సో ఫిషరీస్ సెక్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్. దిస్ సెక్టర్ కంట్రిబ్యూట్స్ టు అరౌండ్ 8% ఆఫ్ ద గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్. ఓకే, సో ఈ ట్రెండ్స్ అనేది అందరికీ కూడా క్లియర్గా ఐడియా ఉండాలండి. ఓకే, ఎగ్జాక్ట్గా ఈ ఫిగర్స్ అవి గుర్తుండకపోయినా అసలు ఎంత అంటే దిస్ సెక్టర్ కంట్రిబ్యూట్స్ అబౌట్ 8% అన్నారు. అట్ ద సేమ్ టైం దిస్ సెక్టర్ కంట్రిబ్యూట్స్ అబౌట్ 50% అన్నాడు అనుకోండి, మీకు అది ఐడియా ఉండాలి. మామూలుగా మనం ఫిష్ ప్రొడక్షన్ అనేది చూసుకుంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది చాలా ఫిష్ ప్రొడక్షన్. సో ఆంధ్రప్రదేశ్ ఇట్ సెల్ఫ్ కంట్రిబ్యూట్స్ అబౌట్ 90% అన్నాడు అనుకోండి. అఫ్కోర్స్ దట్ ఈస్ రాంగ్, అంత ఉండకపోవచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ద హైయెస్ట్ కంట్రిబ్యూషన్ అన్నాడు అనుకోండి, దట్ ఈస్ అగైన్ కరెక్ట్. ఓకే, సో మనకేంటంటే ఎగ్జాక్ట్గా నెంబర్స్ అనేవి గుర్తుండకపోయినా ఆ ట్రెండ్ అనేది గుర్తుండాలి. ట్రెండ్తో పాటు ఒక రఫ్ ఎస్టిమేట్ మనకు ఐడియా ఉండాలి. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ద సెక్టర్ కంట్రిబ్యూట్స్ అబౌట్ 8% ఆఫ్ ద గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ అన్నాడు. సో అది కరెక్టా కాదా అనేది మనం చూద్దాం. తర్వాత ఇండియా ఇస్ ద 5th లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అన్నట్టు. ఓకే, సో నార్మల్గా కూడా ఇండియా మనకి ఫుల్ ఆల్మోస్ట్ ఇట్స్ పెనిన్సులా 3 sides మనకి వాటర్ బాడీస్ ఉంటాయి, ఓషన్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ ఫిష్ ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నార్మల్గా కూడా మనం కామన్ సెన్స్ తోటి ఆలోచించిన దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ లాగా ఉంటుంది. బట్ వెదర్ ఇట్ ఈస్ 5th లార్జెస్ట్ ఆర్ 1st లార్జెస్ట్, 2nd లార్జెస్ట్, సో ఈ ఐడియా అనేది ఉండాలండి. ఓకే, టాప్లో ఏమున్నాయి, మనం ఎక్కడ ఉన్నాం అనేది రఫ్ ఎస్టిమేట్ అయినా మనకు ఐడియా ఉండాలి. దేర్ హ్యాస్ బీన్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ఆక్వాకల్చర్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇన్ ద రీసెంట్ ఇయర్స్. సో కామన్ సెన్స్ తోటి కూడా మనం ఆలోచిస్తే మనం ఇది కరెక్ట్గానే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది అన్ని సెక్టార్స్లో బాగా డెవలప్మెంట్ కోసం పుష్ చేస్తుంది. సో ఆక్వాకల్చర్ ప్రొడక్షన్లో ఇంక్రీజ్ అయ్యింది అంటే అది మనకి నమ్మశక్యంగానే ఉంది. అట్ ద సేమ్ టైం ఎంత ఇంక్రీజ్ అయింది ఆ పర్సంటేజ్లో అవి అడిగారు అనుకోండి, అడగచ్చు. సో అడగకూడదు అని లేదు, కానీ అవి ఎవరికి గుర్తుండవు. అందుకే మీరు మామూలుగా ఏ ఎగ్జామ్ అయినా చూసుకుంటే టాపర్స్ మీరు చూసుకున్నా సరే ఎవరికి 100 out of 100 ఏమొచ్చు. ఓకే, ఒక 50 to 60% మార్క్స్ ఎవరైతే సాధించగలరో వాళ్ళే టాపర్స్గా కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక 40 to 50% ఎవరు ఆన్సర్ చేయలేరు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండి. అందుకే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే పాలిటీ, హిస్టరీ, ఎకనమీ కానీ బేస్ ఈ స్టాక్ ఏదైతే ఉంటుందో అందరూ కూడా ఆ స్టాక్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. కరెంట్ అఫైర్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ డెప్త్కి వెళ్ళిపోయి కంటిన్యూస్ రోజంతా కరెంట్ అఫైర్స్ చదవడం, హిస్టరీలో అంత డెప్త్ ఇప్పుడు ఆల్రెడీ ఒక 5 yearsగా 6 yearsగా 10 yearsగా చదువుతున్న వాళ్ళు హిస్టరీ, పాలిటీ ఇవన్నీ కూడా చాలా ఇన్ డెప్త్లో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో మనం వాళ్ళతో కంపీట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం కూడా స్టాక్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే, అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ని కూడా ఈక్వల్గా చూసుకోవాలి. నెక్స్ట్ దెర్ హెస్ బీన్ ఇంక్రీజ్. ఓకే, ద ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన, ఓకే, గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ ద ప్రధాన్ మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయ యోజన. సో ఇది కూడా మీరు ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా ఆర్టికల్ చదివి ఉండాలి. గెస్ వర్క్ తోటి మీరు పెట్టలేరు, నిజంగా అయిందా లేదా అని పెట్టలేరు. ఎనివే దీని సొల్యూషన్ అనేది పేజ్ 6లో ఉంది. సో నౌ లెట్ us go to the పేజ్ 6. సో పేజ్ 6 మనం చూసుకుంటే సో ఇండియాస్ ఫిషరీ సెక్టర్ ఆన్ ద రైస్. సో లేటెస్ట్ డేటా ప్రకారం దెర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ గ్రోత్ అండ్ కంట్రిబ్యూట్స్ అప్రాక్సిమేట్లీ టు ద 8% టు గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ అంటే. ఓకే, సో ఇండియాస్ ఫిషరీస్ సెక్టర్ అనేది ఆల్మోస్ట్ 8% గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్ అనేది మనకుంది. ఓకే, విచ్ ఇస్ ఎ గుడ్ నెంబర్. నెక్స్ట్ విత్ అ వాస్ట్ కోస్ట్ లైన్. ఈ కోస్ట్ లైన్ కూడా జనరల్గా అందరికి ఐడియా ఉండాలండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ అయితే 974, ఇండియా అంతా మొత్తం మనం తీసుకుంటే 1500 సంథింగ్ వస్తుంది. ఓకే, సో ఆంధ్ర మాత్రం 974, అది ఆల్మోస్ట్ అందరికీ గుర్తుండాలి. సో సందర్భం వచ్చినప్పుడే మనం అది చూసుకుంటే మనకి ప్రతిసారి అవి ఇవి చదవకుండా ఎప్పుడు సందర్భం వచ్చినప్పుడు అది మనం చదువుకుంటూ ఉండాలి. సో కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్ర
లెట్ us ఫస్ట్ సీ. ఇట్ విల్ బి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 974 అనేది పాతది. ఆఫ్ కోర్స్ ఈ మధ్యన పెంచే అది సమ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ అవి మార్చారండి. సో దానివల్ల మనది పెరిగింది. కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద థర్డ్ లాంగెస్ట్. ఒకప్పుడు సెకండ్ లాంగెస్ట్ ఉండేది, ఇప్పుడు థర్డ్ లాంగెస్ట్ అయింది. 974 నుండి 1053 అయింది. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, 1053 అయింది. సో సెకండ్ ప్లేస్కి తమిళనాడు వచ్చింది. ఓకే, థర్డ్ ఆఫ్టర్ గుజరాత్ అండ్ తమిళనాడు. ఒకప్పుడు ఏంటంటే గుజరాత్ సెకండ్ ఆంధ్ర ఉండేది, ఇప్పుడు గుజరాత్ ఆంధ్ర గుజరాత్ తమిళనాడు థర్డ్ పొజిషన్కి ఆంధ్ర వచ్చింది. సో అదొకటి కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత మొత్తం ఇండియా లెంత్ కూడా ఆబ్వియస్లీ మారి ఉంటుంది, ఎందుకంటే ఏదో మెథడ్ ఏదో మార్చారు. సో ఇండియాస్ టోటల్ కోస్ట్ లైన్ ఇంక్లూడింగ్ మెయిన్లాండ్, లక్షద్వీప్, అండమాన్ ఎక్సెట్రా ఈజ్ రివైజ్డ్ టు 11,000 కిలోమీటర్స్. సో ప్రీవియస్ మెజర్మెంట్ వాజ్ 7,500. ఓకే, సో 1,500 కాదు. మెయిన్లాండ్ అనేది మనకి 6,100. అంటే ఈ ఏవైతే ఐలాండ్స్ అవి ఉన్నాయో అవి తీసేస్తే మనకి అరౌండ్ 6,100. సో ఈ ఐలాండ్స్ లక్షద్వీప్, అండమాన్ నికోబార్ అన్నీ కూడా కలుపుకుంటే మనకి 11,098 ఉందండి. ఓకే, దిస్ వెరీ ఇంపార్టెంట్. లాంగెస్ట్ ఎప్పుడు కూడా గుజరాత్ ఉంటుంది. 2340 మనం గుర్తుపెట్టుకోలేం. కానీ తర్వాత అమంగ్ యూనియన్ టెరిటరీస్ మనకి అండమాన్ అండ్ నికోబార్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ అండి. ఓకే, 11,098 అనేది మనకి ఇప్పుడు ఉంది, ప్రీవియస్లీ 7,500 ఉంది. ఓకే, సో ఇప్పుడు కూడా 11,000 అనేది టోటల్. ఓన్లీ మెయిన్ ల్యాండ్ తీసుకుంటే 6,100. హైయెస్ట్ గుజరాత్, సెకండ్ తమిళనాడు, థర్డ్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఎందుకు జరిగిందంటే ఒకప్పుడు మీద ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగింది, శాటిలైట్ ఇమేజినరీ ఎక్సెట్రా. ఓకే, ఇదంతా ఉండడం వల్ల మనం ఆ మెథడ్ ఏదో మార్చాం. ఆ మెథడ్ మార్చడం వల్ల మనకి ఈ చేంజ్ అనేది మేజర్గా వచ్చింది. ఎనీవే, సో ఇండియాస్ ఫిషరీస్ సెక్టర్ హ్యాస్ అచీవ్డ్ రికార్డ్ ప్రొడక్షన్. ఇవన్నీ నెంబర్స్ ఆబ్వియస్లీ మనం గుర్తుపెట్టుకోలేం. 30% గ్రోత్ అంటే బాగుంది, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ నెంబర్స్ అన్నీ కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ విత్ అరౌండ్ 8% షేర్ ఇన్ ద గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్. దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, ట్రై టు అబ్జర్వ్. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఏముంటుందో కూడా మనం చూసేయాలి. ఓకే, మళ్ళీ తర్వాత ఎప్పుడో చదువుతాను అంటే అవ్వదు, ఆ సందర్భం వచ్చినప్పుడే చూసుకోవాలి. సో చైనా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. ఓకే, సో చైనా ఈజ్ ద నెంబర్ 1 చైనా, నెంబర్ 2 ఇండియా. విత్ ఇన్ ఇండియా మనకి ఆంధ్రప్రదేశ్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ఫిష్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ద ఇండియా. ఓవర్ 35% ఆఫ్ ద నేషనల్ అవుట్పుట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, 35%. 60%, 70% అంటే రాంగ్ అవుతుంది. 30%, 40% అన్నాడంటే ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో అదర్ టాప్ ఇంక్లూడ్ వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఒడిస్సా. ఓకే, సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫిషరీస్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఇంక్రీజ్ టు 60,000. ఫైన్, ఆ నెంబర్స్ ఏవి మనం గుర్తుపెట్టుకోలేము. ఆక్వాకల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. సో అన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి, సో గుర్తుపెట్టుకోండి. సో ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కామన్ సెన్స్ తోటి పెట్టేయచ్చు. పొల్యూషన్ అనేది కూడా మనకి ఇబ్బంది పెడుతుంది, చేంజింగ్ ప్యాటర్న్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ మెటీరియల్ అండి. ఓకే, ప్రిలిమినరీకి మీకు ఉపయోగపడదు, మెయిన్స్కి ఉపయోగపడుతుంది. బ్లూ రెవల్యూషన్ అంటే ఫిష్, అవన్నీ కూడా అందరికి ఐడియా ఉండాలి. గ్రీన్ అంటే క్రాప్స్. ఓకే, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, రెయిన్బో రెవల్యూషను, అవి ఇవి, గోల్డ్ రెవల్యూషను, అన్నీ కూడా రఫ్ ఐడియా ఉండాలి. నేషనల్ పాలసీ ఆఫ్ మెరైన్ ఫిషరీస్ 2017 అంటే ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్. సో ఎగ్జాక్ట్గా అదేం మనం డెప్త్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ సో అలాంటి పాలసీ ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి. తర్వాత కమింగ్ టు దిస్ కరెంట్ దిస్ థింగ్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఇది స్టాండర్డ్ స్కీమ్ అండి, అన్ని
మనం చాలా చోట్ల చదివి ఉంటాం. ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన. సో అప్రూవ్డ్ విత్ టోటల్ ఎస్టిమేట్ ఆఫ్ 20,000 crores, రఫ్గా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. వాట్ ఈస్ ద పర్పస్? క్రిటికల్ గ్యాప్స్ ఇన్ ఫిషరీస్ వాల్యూ చైన్, సో ఫ్రమ్ ఫిష్ ప్రొడక్షన్, productivity, technology, post harvest infrastructure also, okay, post harvest infrastructure and marketing. So basically overall approach, oka all round approach for developing fisheries. Tarvata pradhan mantri matsya kisan samriddhi sahay yojana. Okay, so idi matsya sampada yojana, idi matsya kisan samriddhi sahay yojana, central sector scheme. Okay, under this deenlo idi part 2 for 4 years. It intends to address inherent weakness and bringing institutional reforms through identify financial and technological interventions. So reforms తేడానికి ఇదేంటంటే ఆల్ రౌండ్ అప్రోచ్, ఇది రిఫార్మ్స్ తేడానికి. ఓకే, సో ఇవన్నీ పర్లేదు, ఇవన్నీ కూడా జనరలైజ్డ్గా చూడొచ్చు. సో నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి. ఈ మిగతా అంతా కూడా కామన్ సెన్స్తో ట్రాస్ చేయొచ్చు. ఓకే, దిస్ ఆల్సో హారిజాంటల్ ఎక్స్పాన్షన్, వర్టికల్ ఎక్స్పాన్షన్, ఇవన్నీ నథింగ్ అండి. ఓకే, ఇదంతా కూడా అగైన్ ఎన్హాన్సింగ్ ఎక్స్టెన్షన్ టు సాగర్ మిత్రాస్, ఇవన్నీ కూడా ఫైన్. సో అది, సో ఫిషరీస్ గురించి మనకు ఒక ఐడియా వచ్చింది. నౌ లెట్ us గో బ్యాక్ టు ద క్వశ్చన్ అండ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫిషరీస్ సెక్టార్ ఇన్ ఇండియా. సో ఫిషరీస్ సెక్టార్ మనం చూసుకుంటే ద సెక్టార్ కంట్రిబ్యూట్స్ టు అరౌండ్ 8% ఆఫ్ ద గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్. సో విచ్ ఈస్ ట్రూ, మనం ఆల్రెడీ చూసాం, అంతేనా? ద సెక్టార్ కంట్రిబ్యూట్స్ టు అరౌండ్ 8% ఆఫ్ ద గ్లోబల్ ఫిష్ ప్రొడక్షన్. ఓకే, which is true. The sector contributes 8%. Next, India is the 5th largest fish producing country in the world. So, just a minute. Okay. So, ఇక్కడ ఇందాకలా ఓన్లీ 1, 2 and 3 ఉంది, చేంజ్ చేశాను. ఎనీవే, సో consider following statements regarding the fisheries sector in India. Sector contributes to around 8% of the global fish production, which is true అండి. ఓకే, తర్వాత ఇండియా is the 5th largest fish producing country. ఓకే, సో ఇక్కడ బేసిక్గా దిస్ ఈజ్ రాంగ్, సారీ. Okay, so 1 and 3 are the correct options. India is not the 5th largest and it is the 2nd largest fish producing country. మనం చూసాం, ఫస్ట్ చైనా, సెకండ్ ఇండియా. సో there has been an increase in the aquaculture production in India in the recent years, which is true. సో మనం చూసాం, గవర్నమెంట్ నుండి కూడా చాలా పుష్ వచ్చింది. ఓకే, సో ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన has been renamed as ప్రధాన్ మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయ యోజన. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయ యోజన అనేది సబ్ స్కీమ్ అండి. ఓకే, ఇది పెద్ద మేజర్ స్కీమ్, ఇది ఫ్లాగ్షిప్ స్కీమ్ అనుకుంటే, దానిలో ఉన్నటువంటి ఒక సబ్ స్కీమ్ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయ యోజన. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేది ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చూస్తుంది అనమాట. అంటే వాల్యూ చైన్ నుండి ప్రొడక్టివిటీ, టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా, అంటే కోల్డ్ స్టోరేజెస్, ఇలా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్, మార్కెటింగ్ అంతా కూడా చూసుకుంటుంది ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన. అట్ ద సేమ్ టైం ప్రధాన్ మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి అనేది సబ్ స్కీమ్. దానిలో మేజర్గా ఏంటంటే ఈ వీక్నెసెస్ని అడ్రస్ చేయడం, ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఎక్సెట్రా. ఓకే, ప్రాపర్ వెబ్సైట్స్ అవి తయారు చేయడం, అలాగా ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్, ఓకే, అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కావాలో అవి మాత్రమే చూసుకోవడానికి ఈ పర్టికులర్ సబ్ స్కీమ్. సో ప్రధానమంత్రి మత్స్య సంపద అని అదేమీ రీప్లేస్ చేయట్లేదు. ఓకే, క్వశ్చన్లో మనం ఏమడిగామంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రీనేమ్డ్ అన్నాం. ఓకే, సో దట్ ఈస్ రాంగ్. సో ఈ పర్టికులర్ ఇదిలో మనం చూసుకుంటే 1 and 3 ఆర్ ద రైట్ ఆప్షన్స్.
సో 1 and 3 అంటే మనకి అది ఆప్షన్ ఏ. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. So consider the following statements regarding the interstate trade on e-NAM. సో e-NAM అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో e-NAM is a pan-India electronic trading portal that integrates physical mandis and markets across the country into a unified national market for agricultural commodities. ఓకే, సో విచ్ ఇస్ ట్రూ. e-NAM అంటేనే అది ఫిజికల్ మండీని ఆన్లైన్, ఒక రకంగా ఆన్లైన్ చేయడానికి, యూనిఫై మొత్తం కంట్రీ అంతా కూడా ఒక యూనిఫైడ్ మార్కెట్ లాగా తయారు చేయడానికి ఓకే e-NAM అనేది పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ జాయింట్లీ బై ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మెనీ ఆఫ్ ది స్కీమ్స్కి మేజర్గా మనకి ఏంటంటే అది ఏ మినిస్ట్రీ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది అక్కడ కూడా మనకి ఇంపార్టెంట్. అది మనం ఏంటంటే ఇది చాలా ఈజీ కదా అనుకుంటాం. సో ఆ స్కీమ్ బట్టి లేదా ఇది బట్టి ఇది పలానా మినిస్ట్రీ అని ఈజీగా చెప్పేయచ్చు అనుకుంటాం. బట్ మీకు ఈ కేసులోనే తీసుకుంటే e-NAM అనేది మొత్తం టెక్నాలజీ రిలేటెడ్. సో టెక్నాలజీ రిలేటెడ్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కరెక్ట్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ అబౌట్ బిజినెస్, అగ్రికల్చర్, కమోడిటీస్, ట్రేడింగ్, పర్చేజ్, సేల్స్, బిజినెస్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కూడా కరెక్టే. ఓకే, సో ఆన్ ద అవుట్సెట్ మనం ఈ స్టేట్మెంట్ చదవగానే రెండు కరెక్ట్ అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ దిస్ విల్ ఇదేంటంటే కరెక్ట్ కింద పెడతాను. సో ఇక్కడ 1 and 2 ఉంది కదా, ఆప్షన్ బి అనుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకి ఆ పర్టికులర్ టాపిక్ మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే తప్ప మనం ఆన్సర్ చేయలేం. సో బయర్స్ అవుట్ సైడ్ ద స్టేట్ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ట్రేడింగ్ ఎట్ ద లోకల్ లెవెల్. సో ఇది కూడా చాలామందికి జనరల్గా ఈ మండీస్ అది ఏదైతే ఉందో మనం మామూలు చాలా కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి ఉండదు. మామూలుగా ఏ స్టేట్ అగ్రికల్చర్ కమ్స్ అంటారు స్టేట్ లిస్ట్ అండి. ఓకే, సో అగ్రికల్చర్ అనేది స్టేట్లో ఉంటుంది కాబట్టి స్టేట్ విల్ హ్యావ్ సూపర్విజన్ అండ్ కంట్రోల్. సో అందులో భాగంగా మీకు ఏంటంటే ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంతా కూడా ఆ డెసిగ్నేటెడ్ మండీలోనే వాళ్ళు సేల్ చేయాలి. ఓకే, సో మొన్న తెచ్చిన ఫార్ములాస్ ఏవైతే రిపీల్ చేశారో ఆ ఫార్ములాస్ కూడా ఈ పర్పస్కే. అంటే ఇప్పుడు ఒక ఫార్మర్ ఉన్నాడంటే అది పలానా స్టేట్లో ప్రొడ్యూస్ చేస్తే ఆ దగ్గరలో ఉన్న రిజిస్టర్డ్ మండీలోనే అతను అమ్మాలన్నమాట. ఎక్కడ పడితే అక్కడ బల్క్లో అమ్మడానికి అవ్వదు. సో అది మన ప్రొడ్యూస్ చేసింది కదా అని చెప్పి వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ ఆ మండీలో అమ్ముతారంటే అవ్వదు. సో అలాగేంటంటే ఎవరిది వాళ్ళది రెస్ట్రిక్టెడ్ ఉంటుందన్నమాట అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇది. సో ఎస్పెషలీ ఎంఎస్పి. ఓకే, మనకి స్టేట్ గవర్నమెంట్ అనేది మినిమం సపోర్ట్ ప్రైసెస్, లాట్స్ ఆఫ్ సబ్సిడీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే అగ్రికల్చర్ అనేది మీకు మేజర్గా ఉంటుందన్నమాట. ఓకే, సో బయర్స్ అవుట్ సైడ్ ద స్టేట్ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ట్రేడింగ్ అట్ ద లోకల్ లెవెల్ అనగానే ఫస్ట్ మనకి కాస్త కోస్త నాలెడ్జ్ ఉన్నవాడికి ఏమనిపిస్తుంది అంటే దిస్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే బయట నుండి వచ్చి ఈ స్టేట్లో కొనడం అనేది జరగదు అని అనుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎనీవే లెట్ us లుక్ ఎట్ ద సొల్యూషన్. సో ఇంటర్స్టేట్ ట్రేడ్ ఆన్ e-NAM డిక్లైన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25. సో ఇది కూడా మీరు చూసుకోవాలి, ట్రేడ్ అనేది డిక్లైన్ అయింది. ఈ ట్రెండ్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో సాధారణంగా ఏంటంటే ఇంటర్స్టేట్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యాయని మనం అనుకుంటూ ఉంటాం. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఏంటంటే అన్ని ఆస్పెక్ట్స్లో గ్రోత్ అనేది చూపించడానికి ట్రై చేస్తుంది కాబట్టి అన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి అన్న ఒపీనియన్ జనరల్గా మనకు ఉంటుంది. బట్ ఇంటర్స్టేట్ ట్రేడ్ అనేది డిక్లైన్ అయింది. సో యాజ్ పర్ ద లేటెస్ట్ గవర్నమెంట్ డేటా ఇంటర్స్టేట్ వాల్యూమ్ హ్యాస్ రెడ్యూస్డ్. ఓకే, సో డిక్లైన్ ఆఫ్ 78%, విచ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ హై అండ్. ఓకే, సో 78% తగ్గింది. అఫ్కోర్స్ ఆ నెంబర్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి కానీ అంత హ్యూజ్ వేరియేషన్ అనేది షార్ప్ డిక్లైన్. సో ఆ ట్రెండ్ అనేది మనకి ఖచ్చితంగా మైండ్లో ఉండాలి. తర్వాత ఈ నామ్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. సో e-NAM is launched in 2016, which is a pan-India electronic trading portal that integrates existing physical wholesale mandis and markets across the country to create a unified national market for agricultural commodities. So అదే మనం చూసాం ఆల్రెడీ. So it is implemented by
స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్షియం అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవేవి కాదు, ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండి. ఓకే, సో ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. తర్వాత అబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా జనరలైజ్డ్గా అందరికీ ఐడియా ఉన్నది. కామన్ ఆన్లైన్ మార్కెట్ ప్లాట్ఫామ్, బెటర్ ప్రైస్, ఇన్ఫర్మేషన్ ఎసిట్, బయర్స్ అండ్ సెల్లర్స్. సో చిన్న ఫార్మర్ ఉంటే అతనికి ఏంటంటే ఈ విల్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. పెద్ద ఫార్మర్కి ఏంటంటే ఆల్రెడీ రిచ్ ఫార్మర్ ఎవరైనా ఉంటే హీ మైట్ హ్యావ్ బెటర్ ఇన్ఫర్మేషన్. సో ఆ చిన్న ఫార్మర్ కూడా ఈ నేమ్ ద్వారా ఏంటంటే మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అది ప్రొవైడ్ చేయడం. ఓకే, సో ఇవన్నీ కామన్గా మనం చూసుకునేదే. ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఓన్లీ 23% ఆఫ్ APMCs అక్రాస్ కంట్రీ ఆర్ కనెక్టెడ్. ఓకే, స్టేట్ లెవెల్ లైసెన్సింగ్ అండ్ APMC లాస్. సో అగ్రికల్చర్ మార్కెటింగ్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్. చెప్పాను కదా, అగ్రికల్చర్ కమ్స్ అండర్ స్టేట్. సో మెనీ స్టేట్స్ డూ నాట్ అలౌ రెసిప్రోకల్ లైసెన్స్ రికగ్నిషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో interstate trade volume on e-NAM is very low and even declining. ఎస్పెషలీ ఇంటర్స్టేట్ ట్రేడ్ అనేది మనకి డిక్లైన్ అవుతుంది. ఎందుకంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు బయట నుండి పెద్దగా ఎలో చేయరనమాట. సో పూర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఫార్మర్స్. సో చాలామంది ఏంటంటే చిన్న చిన్న ఫార్మర్స్ అది పెద్దగా అవగాహన లేని వాళ్ళు ఏంటంటే ఆ దగ్గరలో ఉన్న మండీకి పట్టుకెళ్ళి అమ్మడం అవన్నీ కష్టం అనుకుని లోకల్గా ఉన్నటువంటి మిడిల్ మ్యాన్కి ఎవరికో ఓకే అమ్మేస్తారు. అలా అమ్మినప్పుడు ఏంటంటే మీకు ఇది కూడా మీకు రాదు, మినిమం సపోర్ట్ ప్రైస్ అవి ఏవి కూడా మీకు రావు. సో మిగతాదంతా కూడా వెరీ జనరలైజ్డ్. ఓకే, గవర్నమెంట్ ప్లాన్స్ టు డెవలప్ e-NAM ఎక్సెట్రా. సో విత్ దిస్ నాలెడ్జ్ నౌ లెట్ us లుక్ ఎట్ ద క్వశ్చన్ అగైన్. సో ఇక్కడ మీకు ఏమన్నాడు, consider the following statements regarding interstate trade on e-NAM. e-NAM is a pan-India electronic trading portal that integrates physical mandis and markets across the country into a unified national market for agricultural commodities. Adi outright definition. So that is correct. It is implemented jointly by the Ministry of Agriculture and the Small Farmers Agriculture Consortium. Okay, Ministry of Commerce and Information Technology కాదు. Buyers outside the state can also participate in the trading at the local level. అదే మనం చూసాం ఆల్రెడీ. ఓకే, ఇది యూనిఫైడ్ నేషనల్ మార్కెట్ కాబట్టి బయర్స్ ఫ్రమ్ అవుట్సైడ్ ద స్టేట్ కెన్ ఆల్సో పార్టిసిపేట్. సో 1 and 3 ఆర్ కరెక్ట్. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఆప్షన్ C is the right answer. Okay, solution is on page 8. సో ఇది ఫస్ట్ సెషన్ కాబట్టి మనం 3 క్వశ్చన్స్ చూసాం డెప్త్గా. సో మిగతా క్వశ్చన్స్ 1 by 1 చేద్దాం. నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై టు కవర్ అట్లీస్ట్ 5 క్వశ్చన్స్. సో ఒక 3 to 4 వీడియోస్లో విల్ ట్రై టు కవర్ సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. సో సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ మనకి కంప్లీట్ అయిపోతే అలాగా వీ కెన్ ట్రై టు గో టు ద అదర్. సో ఆ ఇంట్రొడక్షన్ వీడియో చూడండి. ఇంట్రొడక్షన్ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో జస్ట్ బ్రీఫ్గా చెప్పాలంటే మై ఐడియా ఈజ్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ దిస్ పర్టికులర్ కోర్స్ యాజ్ ఆఫ్ నౌ అంటే ఆల్రెడీ అందరూ కూడా వేరే వేరే కోచింగ్స్ అవి తీసుకుంటారు కాబట్టి నేను ఫుల్ టైమ్ కోచింగ్ లాగా అది ఇవ్వలేను. ఓకే, బికాజ్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ అ బ్యాంక్ యాజ్ అ మేనేజర్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో. సో మార్నింగ్ 10 నుండి ఆల్మోస్ట్ నైట్ 10 వరకు నాకు బిజీగా ఉంటుంది. సో నేను ఏంటంటే కరెంట్ అఫైర్స్, ఎకనామీలో బడ్జెట్ కానీ లేదా సర్వే కానీ వీటి మీద క్వశ్చన్స్ తయారు చేయడం, ఇలాగా ఏదైతే ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంటో దాని మీద క్వశ్చన్స్ తయారు చేస్తూ హిస్టరీ, జాగ్రఫీ వాటి మీద మెటీరియల్ అది ప్రొవైడ్ చేస్తాను. సో మొత్తం స్టేట్ గురించి ఇలా సో మెటీరియల్ అనేది ఓవరాల్గా మొత్తం ప్రొవైడ్ చేస్తూ ఇఫ్ పాసిబుల్, ఇఫ్ టైం పర్మిట్స్, కొంచెం ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండి వర్కౌట్ అయితే వీక్లీ వన్స్ ఒక క్లాస్ పెట్టుకోవచ్చు, మనం జూమ్ మీటింగ్ లాంటిది పెట్టుకోవచ్చు. ఓకే, సో జూమ్ మీటింగ్ లాంటిది పెట్టుకొని ఏమైనా డౌట్స్ అది క్లారిఫై చేసుకోవడానికి ఉండొచ్చు. సో దిస్ పర్టికులర్ కోర్స్ ఐ థింక్ 1000 రూపీస్ ఈజ్ ఎ డీసెంట్ అమౌంట్. సో ఇమీడియట్గా పర్చేస్ చేయాలనుకోలేదు, కపుల్ ఆఫ్ వీడియోస్ చూసి క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్, మెటీరియల్ అది బాగుంది అనుకుంటే దెన్ యూ కెన్ పర్చేస్. సో ఇంట్రొడక్షన్ వీడియోలో కొంచెం డెప్త్గా దీని గురించి మాట్లాడాను. సో ఫర్దర్గా ఒక 3-4 వీడియోస్ అయిన తర్వాత మేబీ అప్డేట్ గురించి జర్నలైజ్డ్గా మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఫైన్. సో డిస్క్రిప్షన్లో ఇంట్రొడక్షన్ వీడియో ఇది కూడా పెడతాను, ప్లీజ్ గో త్రూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.